పోలవరం ప్రాజెక్టు అనేది ఎలాంటి ఉపయోగం లేదు రైతులకు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి అంటుండ్రు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది అంతా వాళ్ళది కుట్ర. టీఆర్ఎస్ పార్టీ ముందు బీఆర్ఎస్ మొత్తం మంచిగా చేస్తున్నది. ముందు 10 ఏళ్ళ సీఎం ఉండే కేసీఆర్ మంచిగా చేసిండు. ఊరుకు అడుగు పుట్టాను అడుగు ఎవరికైనా అడుగు ఎట్లా చేసిండు తెలంగాణకు అంటే మంచిగా చేసిండు. వాళ్ళకు ఓర్వకు వచ్చిండు. వాళ్ళు ఎక్కడ తిరిగి ఏం చేయాలి పబ్లిక్ హామీ ఇచ్చింది చేయకొచ్చిర్రు. 6 గ్యారెంటీలు అంటే అక్కడ పోయింది. అది మొత్తం ఇది చేసిర్రు. వాళ్ళ అట్లా కుట్ర చేస్తున్నారు. అంత ఏం లేదు. మంచిగా మా కేసీఆరే మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆరే అవుతాడు. మళ్ళీ ఇదే మళ్ళా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుంది. ఏం 6 గ్యారంటీ అన్నారు. వాళ్ళు ఏమి ఇవ్వలేరు. అంటే ఒక్కొక్కటిగా అన్ని ఇచ్చుకుంటూ వస్తున్నాం కదా. 6 గ్యారంటీలలో సన్న బియ్యం ఇచ్చినాము, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాము, సబ్సిడీ గ్యాస్ ఇచ్చినాము, ఉచిత కరెంట్ ఇస్తున్నాము, రైతులకు మళ్ళీ రైతు భరోసా డబ్బులు ఇచ్చినాము, మళ్ళీ రైతులకు బోనస్ పైసలు కూడా ఇచ్చేసినాము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. వచ్చింది ఏడ లేదు, కరెంట్ లేదు, ఏం లేదు, ఊకేనే అంటారు వాళ్ళు. ఇది 6 గ్యారంటీ అంటే ఇండ్లు వాళ్ళే పంచుకుంటున్నారు. 4 ఇందిరమ్మ ఇండ్లు. మళ్ళా ఏరు అయితే నేనే పోయి తెచ్చిన ఒక్కటే బస్తా ఇయ్యనే లేదు. అది 4 రోజులు పోతే ఒక బస్తా ఇచ్చిర్రు అంతే. యూరియా ఏం లేదు. అది ఫెయిల్ గవర్నమెంట్ ఇది. మొత్తం ఏం చెప్పినా హామీ ఆనే ఉన్నది. బంగారము తులం బంగారం అన్నారు. తులం బంగారం కళ్యాణ లక్ష్మి అది బి లేదు. మళ్ళా ఇది ఏమన్నారంటే బైక్ అన్నారు. బైక్ అదే ఎక్కడే పోయింది. ఏమి ఇవ్వలేరు సార్. రుణమాఫీ ఇవ్వలేరు, పెన్షన్లు ఇచ్చి ఇవ్వలేరు. ఎస్టీలకు పోడు భూములు పట్టలు ఇస్తామన్నారు, ఇచ్చిరా? ఇవ్వలేరు. కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం 5 ఎకరాల 5,000 తెలంగాణ మొత్తం కలిపి 5,000 ఎకరాలు పట్ట ఇచ్చిండు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఒక పట్ట లేదు, ఏం లేదు, ఎక్కడ లేదు. ఉల్టది 10% రిజర్వేషన్ అన్నారు. అది బి ఇవ్వలేరు. మళ్ళా ఇది గ్యాస్ అన్నాడు. గ్యాస్ బియ్యలేడు. 4,000 పింఛన్లు అన్నాడు. అది బియ్యలేడు. మళ్ళీ ఇంకా కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు. అది ఇయ్యలేడు. ఇంకా ఏడా ఉన్నది అంతా. చెప్పండి అన్న, ఈ 20 నెలల పాలన ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ సర్కార్? అన్నా, ఈ రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ మీద మాటికి మాట్లాడుతున్నాడు. ఈ 42% రిజర్వేషన్ ఇచ్చుడు పక్కన పెడితే ఫస్ట్ 40% మంత్రి పదవులు ఫస్ట్ బీసీలకి ఇవ్వమనండి. ఆయన దగ్గర ఉన్న మంత్రి పదవికి చేతగానడు ఏమో నేను చేస్తాను ఢిల్లీలో పోయి కొట్లాడేది కరెక్ట్ కాదు. మన చేతిలో 10 రూపాయలు పెట్టుకొని మనమే దానం చేయనప్పుడు ఎవరికెళ్ళి వచ్చి మీకు ఇస్తానన్నది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు మీరు బీసీలకు సంబంధించి మినిమం నామినేట్ పోస్టులన్నా మీకు సరైన న్యాయం జరిగిందా ఈ రాష్ట్రంలో? ఒక నామినేటెడ్ పోస్ట్ వేయలేడు, ఏమి వేయలేడు. మొత్తం ఇప్పుడు అర్థం చేసుకోండి అన్న, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మొత్తం మంత్రులంతా ఎంతమంది మొత్తం రెడ్డిల మంత్రులే ఉన్నారు, ఓసీలే ఉన్నారు. బీసీలకు అసలు ఒక్క మంత్రి పదవి ఇచ్చి 1-2 మంత్రి పదవులు ఇచ్చారు అంతే. నామినేటెడ్ పోస్టులు అయితే అసలు నామినేషన్కే వేయలేరు. 42% మీద అది అంత ఒక డ్రామా. అది అయ్యేది కాదు, పోయేది కాదు. ఫస్ట్ ఇప్పుడు ఒకవేళ అంత చిత్తశుద్ధి రేవంత్ రెడ్డికి ఉంటే ఫస్ట్ నామినేటెడ్ పోస్టులలో 40% మా బీసీలకి ఇవ్వాలి, 40% మంత్రి పదవులను బీసీలకు ఇచ్చిన తర్వాతనే రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలకు రావాలని నేను డిమాండ్ చేస్తున్నా. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కోర్టు పెట్టాలి అని చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఇక్కడ ఈ రాష్ట్రంలో మొదలవుతే ఎట్లుండబోతుంది అన్న? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వల్ల ఒకటి చెప్పదలుచుకుంటారు ఏమంటే, ఒకవేళ స్థానిక సంస్థలలో వాళ్ళు ఇవ్వకుంటే మేము మా పార్టీ పరంగిస్తాము, వాళ్ళు ఇవ్వకుంటే మేము మా పార్టీ పరంగిస్తామని చెప్పుకుందామని ఒక డ్రామా చేస్తున్నారు. ఆ పార్టీ పరంగా ఇచ్చే దాంట్లో కూడా రేపు వచ్చినాక చూద్దామన్నా ఎవరికి ఎన్ని టికెట్లు ఇస్తారో. మొత్తం రెడ్డిలకు ఓసీలకు వాళ్ళే ఉంటాయి తప్ప బీసీలకు వాళ్ళు ఇయ్యరు. బీసీలను పైకి రానియాడు రేవంత్ రెడ్డి 100% అన్న. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ 6 గ్యారంటీలు కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయలేడు. ఇక్కడ బీసీలను మోసం చేసే విధంగానే ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు పోతుంది. కావాలనే కల్లిబొల్లి మాటలు చెప్తున్నది బీసీలకు 42% అని. ఇక్కడ రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆయన క్యాబినెట్లో కావచ్చు, లేకుంటే ఆయన ఇచ్చే నామినేట్ పోస్టులన్నా కనీసం బీసీలను గుర్తించి పోస్టులు ఇచ్చిందా ఇప్పటి వరకు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రైతుల విషయానికి వస్తే మాత్రం రైతులకు చేసింది ఏం లేదు. రైతు
రైతుకి ఇప్పటి వరకు కూడా రుణమాఫీ కాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రైతు భరోసా డబ్బులు కూడా పడలేవు. వాళ్ళు గొప్పలుగా చెప్పుకుంటున్నారు. ఒక్క విడత రైతు భరోసా డబ్బులు ఇచ్చి మాత్రము మొత్తం అధికారంలోకి వచ్చి నుంచి మేమే ఇస్తున్నాం అన్నట్లు చెప్పుకుంటున్నారు. ఇక్కడ 20 నెలల పాలనలో మాత్రం రాష్ట్రాన్ని కుంగదీశ పరిపాలన చేసిండు ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్. కేవలం ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును కావాలనే కుట్రపూరితంగానే ఇక్కడ సిబిఐకి అప్పచెప్పడం అనేది జరిగింది ఈ కేసును అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ రావుతో హరుణ్ ఆదే టీవీ హైదరాబాద్.